ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మా పార్టీ తరపున భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్క కుమరన్న గారు మృదు స్వభావి, ఎన్నో దాన కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, సమాజానికి తన వంతు ఎంతో తోడ్పడ్డ ఈ వ్యక్తి ఒక మహోన్నత వ్యక్తి. ఇతని గుణగుణాలు వెంచి భారతీయ జనతా పార్టీ కుమరన్న గారిని నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుపు అవసరం. ఒకవైపు కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అధోగత పాలు చేసి, అరాచకాల పాలు చేసి, అవినీతి పాలు చేసిన కాంగ్రెస్ ఒకవైపు దేశాన్ని, ఈ ధర్మాన్ని ముందు వైపు దూసుకెళ్తూ ఇప్పుడే ఈ మధ్యన జరిగిన ఎన్నికలలో ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అన్ని ఎన్నికలలో గల్లీ అయినా ఢిల్లీ అయినా మాదే అని ప్రజలంతా ఒక ముక్త కంఠంతో జై శ్రీరామ్ అనే నినాదాలతోని భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ ఉపాధ్యాయులు, చదువుకున్న వాళ్ళు, భవిష్యత్ భారత యువతని తయారు చేసే మీకు తెలియంది కాదు. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో ఎలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాము. విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, ఈరోజు ప్రపంచంలో జై జై కొట్టు భారతీయుడు అని ఒక భారతీయ జనతా పార్టీ ప్రధానమైన నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచమంతా ఒక తన కీర్తి బావుటను ఎగరవేస్తున్నాడు.